సార్ సార్ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది సార్, మా ముఖ్యమంత్రి గారికి కూడా అర్థమై ఉంటుంది ఎవరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు అనేది. ఎవరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు సార్? శ్రీహరి గారు ప్లీజ్. కాదండి సార్, మీరు ఆపారా సార్? ఆయన మాట్లాడిన తర్వాత ఆపడా సార్? అరే ఒక మంత్రి సార్, ఒక మంత్రి గారు మస్తు ఏంది సార్, మస్తు ఏంది సార్, మస్తు ఎక్కిందని మాట్లాడింది సార్. ఒక మంత్రి గారు శాసనసభలో మాట్లాడవలసిన భాషనేనా సార్ అది? ముఖ్యమంత్రి గారు దీనికి ఒప్పుకుంటారా సార్ ఇది? కానీ ఒక్క మాట మాత్రం చెప్పాలనుకుంటున్నా సార్, మా పార్టీ ఏమని అనుకొని ఆ పార్టీ ఏమని అనుకొని నేను ఒక మాట మాత్రం చెప్పాలనుకుంటున్నా. నేను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్వాశ్రమంలో మేము ఒకటే స్కూల్లో చదువుకున్నాం సార్. నేను సీనియర్ స్టూడెంట్ సార్, ఆయన జూనియర్ స్టూడెంట్ సార్. ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని మాత్రము నాకు మనసు నిండా ఉన్నది సార్. కానీ రేవంత్ రెడ్డి గారు కొంచెం మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి రేవంత్ రెడ్డి గారు. ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. మా వైపు నుంచి మీకు ఏం ప్రమాదం ఉండదు, మీరేం మా గురించి వరి కాకండి, మీ వాళ్ళని జర జాగ్రత్తగా చూసుకోండి. ప్లీజ్ ప్లీజ్ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. శ్రీహరి గారు ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష, నేను మా ఫైనాన్స్ మినిస్టర్ గారిని అడుగుతున్నా, అధ్యక్ష, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం పేరిట ఎస్సీ ఎస్టీలకు సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం పేరిట అవకాశం ఇస్తా. ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కరికి 12 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం, వాళ్ళకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు సార్. చాలా సంతోషం, వి వెల్కమ్ ఇట్. కానీ విక్రమార్కజీ, బడ్జెట్లో దీనికి సంబంధించిన అలొకేషన్ లేదు. ఒకవేళ ఉంటే ఉన్నది అని చెప్పండి, లేకుంటే రేపు పెడతాము, మళ్ళీ రెగ్యులర్ బడ్జెట్లో పెడతామని చెప్పండి. కాకపోతే ఇంకొకటి అధ్యక్ష, నేను మన కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇంకొక అంశం కూడా చూసిన అధ్యక్ష. షెడ్యూల్ కులాల జనాభాకు అనుగుణంగా దామాషా పద్ధతిన ఎస్సీల రిజర్వేషన్స్ 18% పెంచుతామని ఒక హామీ ఇచ్చి ఉన్నారు మీరు. 1986లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ను జనాభాకు దామాషా పద్ధతిన 14% ఉన్న ఎస్సీ రిజర్వేషన్స్ను 15% చేశారు, 4% ఉన్న ఎస్టీ రిజర్వేషన్స్ను 6% చేశారు. అదేవిధంగా మొన్నటికి మొన్న 2023లో తెలంగాణ ఏర్పడిన తర్వాత షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క జనాభా పెరిగింది అని చెప్పి 2023లో 6% ఉన్న ఎస్టీ జనాభాను మనము 10%కి పెంచుకున్నాం. అదే లైన్స్ మీద, అదే సిమిలారిటీస్ మీద నేను ముఖ్యమంత్రి గారిని మా దళిత జాతుల నుంచి కోరేది ఏంటంటే, మీరు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం ఉన్నది కాబట్టి, మీరు రేపు